నిలవే 2 అవర్స్ 15 మినిట్స్ అంటే ఉన్న మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఓటీటీ వాళ్ళు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ని వెబ్ సిరీస్ని తీసుకొస్తున్నారు. అలాగే ఈ నిలవే మూవీ కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీనే. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. మూవీ నాకైతే నచ్చింది. ఇది ఒక మ్యూజికల్, రొమాంటిక్, లవ్ అండ్ ఎమోషనల్ మూవీ. ఇందులో లవ్ స్టోరీతో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీ మెయిన్ లీడ్ యాక్టర్స్ కొత్త వాళ్ళు కావడంతో మూవీకి కొంచెం ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ లవ్ అండ్ రొమాంటిక్ గా ఉంటే సెకండ్ హాఫ్ లవ్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది. మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ మనకు అర్థం అవ్వదు, ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ చూసిన తర్వాత ఆమె గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కి, ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. ఇందులో మెయిన్ లీడ్ గా చేసిన అతనే ఈ మూవీకి వన్ ఆఫ్ ది డైరెక్టర్. స్టోరీ విషయానికి వస్తే అర్జున్ ఒక అనాథ. తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ ఒక యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన జీవితంలో ఒంటరితనాన్ని భరించలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఒకరోజు అపార్ట్మెంట్ లో ఊరేసుకుంటూ ఉండగా ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో నుంచి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమెతో పరిచయం, ప్రేమగా మారి ఫిజికల్ గా దగ్గరవుతారు. ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇద్దరు ఒకటే ఫ్లాట్ లోనే ఉంటారు. కానీ ఆమె పెళ్లికి మాత్రం అంగీకరించదు. తను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి, ఆ అమ్మాయికి గతంలో జరిగిన సంఘటనలు ఏంటి, ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్ కళ ఆ అమ్మాయితో నెరవేరిందా లేదా, చివరికి ఏమైందన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టోరీ రొటీన్ గానే ఉన్నప్పటికీ మూవీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, మెయిన్ లీడ్ యాక్టర్స్ కొత్త వాళ్ళు అవడంతో మూవీకి ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వడంతో పాటు మనల్ని చూసేలా చేస్తుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక 15 to 20 మినిట్స్ హీరో ఒంటరితనానికి గల కారణాలు, తను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు అనే సీన్స్ చూపిస్తారు. ఎప్పుడైతే అదితి అనే అమ్మాయితో పరిచయం అవుతుందో అక్కడి నుంచి మూవీ రొమాంటిక్ గా మారుతుంది. మూవీలో వచ్చే మాటలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాం. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్ ఎమోషనల్ గానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఇక వైవా హర్ష క్యారెక్టర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీకెండ్ కి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, డిసప్పాయింట్ అయితే చేయదు. ఫ్యామిలీతో కలిసి చూడలేము, రొమాంటిక్ సీన్స్ చాలానే ఉంటాయి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.